పుష్ప 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 పుష్పరాజ్. సో ఎక్కడ చూసినా బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా, టాలీవుడ్ నుంచి కోలీవుడ్ దాకా పుష్ప పుష్ప పుష్ప. అల్లు అర్జున్ క్రియేట్ చేసిన మేనియా అదే ఉందంటే ఫైర్ కాదు, వరల్డ్ వైల్డ్ ఫైర్ లా ఉంది. ఊరిని అమ్మ అసలు రికార్డులన్నీ ఇట్లా కొట్టి తీసుకొని వచ్చి తెలుగు ఇండస్ట్రీలో పెడుతుండు. ఇలాంటి ఒక యాక్టర్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నందుకు మనం గర్వపడాలి. ఎందుకంటే మన తెలుగు సినిమా చరిత్రని, వైభవాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టిండు. ఇప్పుడు చూస్తున్నట్టయితే మనకు బెస్ట్ యాక్టర్ అవార్డ్ నేషనల్గా జాతీయ ఉత్తమ నటుడు అనే అవార్డు ఎవరికి వచ్చింది? అల్లు అర్జున్కి వచ్చింది. ఏ సినిమాకి? పుష్ప సినిమాకి. పుష్ప సినిమాలో ఉన్న యాక్టింగ్ ఈ లెవెల్లో ఉంటే పుష్ప 2లో అల్లు అర్జున్ యాక్టింగ్ ఈ లెవెల్లో ఉంది. మరి అలాంటి అప్పుడు దీనికి కూడా అసలు ఆ జాతర సీనల చీర కట్టుకొని అమ్మో రేణుక తల్లి అసలు మామూలుగా నాది ఎవరు చేస్తారు అట్లా రప్ప రప్ప అంటుంటే రప మొత్తం ఒక్కొక్క రప్ప అవుతున్నారు ఆడియన్స్ బయట. నేను ఇప్పుడు వీడియో స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇది ఇలా పెట్టుకొని ఉన్నా, నాకే నొప్పి లేస్తుంది. అల్లు అర్జున్ గారు సినిమా త్రూ అవుట్ పెట్టుకున్నారు. ఫైట్ చేసేటప్పుడు ఇట్లా పెట్టుకొని గుద్దుడు అసలు మామూలు విషయం అది, నా చేయి కలుగుతున్నా ఇట్లా పెట్టుకుంటే. సో దట్ ఈస్ ద డెడికేషన్ ఆఫ్ అల్లు అర్జున్. ఓకే, బట్ ఇక్కడ పుష్ప పార్ట్ 3 దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. యునో వన్ థింగ్, పుష్ప పార్ట్ 3లో విజయ్ దేవరకొండ మన రౌడీ బాయ్ పుష్ప పార్ట్ 3లో ఉండబోతున్నాడు అని మనకు ఆల్రెడీ న్యూస్ వచ్చింది. అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే ఎండింగ్లో సినిమా అయిపోయిన తర్వాత వాళ్ళ చిన్నాన్న అంటే అల్లు అర్జున్ వాళ్ళ అన్న కూతురు పెళ్ళి అవుతుంటే బాంబు పెట్టి పేలుస్తారు. ఇట్లా కండు వేసుకొని వస్తే ఆ పేల్చిన దించుతున్నాయి చాలు, అల్లు అర్జున్ కాగా మనం ఓకే ఇప్పుడు ఫైన్ మంచిగా మాట్లాడుకోవచ్చు. అయితే ఆ బాంబు పేల్చిన ఎవరైతే పర్సన్ ఉన్నాడో ఆయనే విజయ్ దేవరకొండ అని చాలామంది అనుకుంటున్నారు. బట్ హీఈస్ నాట్ విజయ్ దేవరకొండ అని ఒపీనియన్ నాకుంది. యూనో ఐ థింక్ మీరందరూ పుష్ప ట్రైలర్ చూసి ఉంటారు. పుష్ప ట్రైలర్లో చాలా వరకు ఉన్న సీన్స్, చాలా వరకు ఉన్న షార్ట్స్ పుష్ప సినిమాలో లేవు. పుష్ప ట్రైలర్ కంటే ముందు, టీజర్ కంటే ముందు వేర్ ఈజ్ పుష్ప అని ఒక 3 నిమిషాల ఒక టీజర్ రిలీజ్ చేశారు. ఆ టీజర్ ఏంది? వేర్ ఈజ్ పుష్ప, కూంబింగ్ ఆపరేషన్ చేస్తున్నారు అడవుల్లో పుష్ప కోసం అని పులిది ఒకటి డైలాగ్ వచ్చింది, గుర్తుందా? ఏంటి? అడవిలో పులి వచ్చిందా? అడవిలో జంతువులు 2 అడుగులు వెనక్కేసాయంటే పులి వచ్చిందని అర్థం. అదే పులే 2 అడుగులు వెనక్కేసిందంటే పుష్ప వచ్చిందని అర్థం అని ఈ డైలాగ్తోని వేర్ ఈజ్ పుష్ప అని ఒక సెగ్మెంట్ రిలీజ్ చేశారు. ఆ సెగ్మెంట్ అవ్వచ్చు, లేకపోతే ట్రైలర్లో ఉన్న కొన్ని విజువల్స్ అవ్వచ్చు. ఆ విజువల్స్ అన్ని నేను ఇక్కడ మీకు స్క్రీన్ మీద ప్లే చేస్తూ ఉంటాను. సో ఈ విజువల్స్ అన్ని పార్ట్ 3లో ఉండబోతున్నాయని మనతో ఇంటర్వ్యూ చేసిన వాళ్ళందరూ చాలా మంది చెప్పుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు పుష్ప 2 రికార్డ్స్ ఇంత ఘోరంగా ఉంటే, పుష్ప 2 బజ్ ఇంత ఘోరంగా ఉన్నప్పుడు పుష్ప పార్ట్ 3 తీయకుండా ఎందుకుంటారు? ఏదో పొరపాటున అన్నాడేమో సుకుమార్ గారు అని అనుకున్నా. ఏమని? పుష్ప పార్ట్ 3, 4, 5, 6, 7, 8 దాకా కూడా ఉంటుంది అని చెప్పేసి. సో ఇక్కడ బేసిక్ పాయింట్ ఆఫ్ పుష్ప ఏంది అని అంటే, పుష్ప సినిమాని యాక్చువల్గా వెబ్ సిరీస్ చేద్దామని అనుకున్నారంట. వెబ్ సిరీస్ చేద్దామని అనుకున్న తర్వాత వెబ్ సిరీస్ వద్దు, అంత బడ్జెట్ పెట్టి అంత టైంని మనం ఈ ఆర్టిస్ట్ దగ్గర నుంచి తీసుకోలేము అని చెప్పేసి ఏం చేసేది, పుష్ప సినిమా తీద్దామని అనుకున్నారు. పుష్ప సినిమా తీద్దాం అనుకున్నప్పుడు ఏమైంది, దానికి సంబంధించిన ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు, CEO చెర్రీ అవ్వచ్చు, నవీన్ ఎర్నేని, రవి, వీళ్ళందరూ ఏం చేసేయాలంటే పుష్ప 1 ఇలా అవుతుంటేనే ఇంకా స్టోరీ మిగిలిపోయేసరికి ఓకే లెట్స్ డూ పుష్ప 2 అని అనుకున్నారు. ఇప్పుడు పుష్ప 2 కాస్త ఏమైంది, 3 అయింది. 3 కాస్త 4, 5 కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు? లీడ్స్ ఏమి ఇచ్చారు పుష్ప 3లో? పుష్ప 3లో రష్మిక మందన అంటే శ్రీవల్లి, తను ప్రెగ్నెంట్, కడుపులో ఒక బాబో పాప ఉంటారు. అండ్ తర్వాత జాలరెడ్డి లేడు, దాంట్లో జాలరెడ్డి లేడు, జపాన్లో జరిగిన సీన్స్ లేవు. ఆ తర్వాత ఆ వాటర్లో పడ్డ తర్వాత పైకి లేచిన సీన్ లేదు. నోటు కట్ట పట్టుకొని ఆడికి పోయి ఒక రాజులాగా కూర్చొని ఏదో ఒక బిల్లాలో ఒక హోటల్లో అల్లు అర్జున్ కూర్చొని మీటింగ్, అది లేదు. వేర్ ఈజ్ పుష్ప అని చెప్పిన ఈ సెగ్మెంట్కి సంబంధించి అది లేదు. సో ఇలాంటి అన్ని దాచిపెట్టి పుష్ప 3లో మనం చూపించడానికి సుకుమార్ గారు మంచి ప్లాన్ చేసుకొని పెట్టుకున్నారు. సో ఇలాంటప్పుడు వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ అంటే పుష్ప 2 వైల్డ్ ఫైర్ అయితే పుష్ప 3 ఏమంటారంటే దాన్ని అటామిక్ బాంబ్ అవుతుంది, అది బ్లాస్ట్ అవుతుంది. హాలీవుడ్లో రిలీజ్ చేసినా కూడా చూసేంత కథ ఉంది. సిడ్నీలో అవ్వచ్చు, సిడన్లో అవ్వచ్చు, యూఎస్లో అవ్వచ్చు, ఎక్కడ చూసినా పుష్ప ఇలా ఓపెన్ చేయగానే టికెట్లు పేలిపోతుంది.
దీస్ ఆల్ క్రియేటెడ్ బై సుకుమార్ అయితే దాన్ని నిలబెట్టుకున్న మగాడు, మహానుభావుడు, యాక్టింగ్కి కింగ్, తోపు, డాన్సరు, స్టైలిష్ స్టారు అన్నీ ఉన్న ఏకైక మన యాక్టర్ అల్లు అర్జున్ గారు. సో మీకు పుష్ప 3 గురించి ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను ఇస్తూనే ఉంటా. అండ్ పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ యాక్టింగ్ మీకు ఎలా అనిపించింది, 5 out of మీరు రేటింగ్ ఎంత ఇస్తారో కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ చూద్దాం పుష్ప ఇంకెన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో. బట్ ఎనీవే పుష్ప ద రూల్ అసలు తగ్గేదేలే.